విజయనగరంలో ఘనంగా జరిగిన జాతీయ సమైక్యతా దినం, మోంతా తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టిన సేవలకు ప్రశంసలు, వైభవంగా జరిగిన పైడిమాంబ సిరిమాను సంబరం, స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీకి హాజరైన హోంమంత్రి అనిత తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. స్వేచ్ఛా వాతావరణం భారతదేశంలో ఉందంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే అని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉద్ఘాటించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దేశ నిర్మాణానికి, సమైక్యతకు ఎంతో పాటుపడి ఎన్నో విషయాల్లో కఠినమైన నిర్ణయాలతో సమగ్ర భారతావనిని నిర్మించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని గుర్తు చేశారు. పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జాతీయ సమైక్యతా దినం సందర్భంగా జిల్లా కేంద్రంలో సమైక్యత ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు తదితరులతో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆత్మనిర్భర భారత్ లో భాగంగా దేశీయ ఉత్పత్తుల వినియోగం, దేశానికి సేవ చేస్తానని విద్యార్థులు, వాలంటీర్లతో ప్రతిజ్ఞ చేయించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ దామోదర్ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వాడకం నిరోధించే నిమిత్తం యువతతో ప్రతిజ్ఞ చేయించారు. మోంతా తుఫాన్ సమయంలో నిర్విరామంగా కృషి చేసి ఎటువంటి ప్రాణ నష్టమూ జరగకుండా సేవలు అందించడమే కాక సమయస్ఫూర్తి, సమన్వయం, మానవతా దృక్పథంతో వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డిని, అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. తుఫాన్ సమయంలో జిల్లా యంత్రాంగం ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవడం, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం, ప్రజలకు తక్షణ సహాయం అందించేలా చురుకైన చర్యలు తీసుకోవడంతో పాటు సమష్టి కృషి ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించడం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యంత్రాంగం సంపూర్ణ సహకారం, కృషి ఫలితంగా ఈ అభినందనలు పొందామని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లా అధికారులకు, మండల ప్రత్యేక అధికారులకు, క్షేత్రస్థాయిలో చక్కగా విధులు నిర్వహించిన సచివాలయ సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. పోలీస్ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బంది త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ప్రజల భద్రత, శాంతి స్థాపన, నేర నియంత్రణలో పోలీస్ శాఖ పోషిస్తున్న పాత్ర అత్యంత ముఖ్యమని చెప్పారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో గల స్మృతివనంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత, ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథులుగా హాజరై అమరవీరుల స్మృతి స్థూపం వద్ద పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ఈ సంవత్సరం అమరులైన 191 మంది పోలీసుల వివరాలతో కూడిన పుస్తకాన్ని జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. పోలీస్ అమరవీరుల సేవలను కీర్తిస్తూ ర్యాలీ, మానవహారం చేపట్టారు. జిల్లాలో సుమారు నెల రోజుల పాటు చేపట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రజలలో విశేష స్పందన లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆవిష్కరణగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా జీఎస్టీ 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు తగ్గించడంతో 98% ఉత్పత్తుల ధరలు తగ్గాయి. చాలా వస్తువులపై 5%, 0% పన్నులు తగ్గడంతో ధరలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఆర్థికోపశమనం లభించింది. జిల్లాలో జీఎస్టీ శాఖ ఆధ్వర్యంలో పన్ను చెల్లింపుల ప్రాముఖ్యత, వినియోగదారుల హక్కులు, బిల్లుల జారీ అవసరం వంటి అంశాలపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహారాజా సంగీత కళాశాల ప్రాంగణంలో జరిగిన సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ సేల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీ ఏడీసీఎల్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య తదితరులు పరిశీలించారు. ట్రంపెట్ బ్రిడ్జ్ విమానాశ్రయానికి నిర్మాణంలో ఉన్న అప్రోచ్ రోడ్డును, టెర్మినల్ భవన నిర్మాణాలను, రన్వేను పరిశీలించారు. భవనాల నిర్మాణం ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. టెర్మినల్ భవనం 3 అంతస్తులను తనిఖీ చేశారు. అనంతరం కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఒక్కో కట్టడం ప్రస్తుత పరిస్థితి, ఎంత శాతం పూర్తయింది, మిగిలిన పనులు పూర్తి కావడానికి పట్టే సమయం తదితర విషయాలపై అంశాల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఎయిర్పోర్టుకు నీటి సరఫరా, విద్యుత్, వర్షపు నీరు వెళ్లే మార్గాలు, మిగిలిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పెండింగ్ న్యాయ సంబంధిత విషయాలు, ఇతర అంశాలపై ఆరా తీశారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది జనం జేజేలు పలుకుతుండగా బెస్తవారి వల, అంజలి రథం, పాలధార, తెల్లయ్యనుగు ముందు నడవగా అమ్మవారు సిరిమాను రూపంలో 3 సార్లు కోట వద్దకు వెళ్లి రాజకుటుంబాన్ని, అశేష భక్త జనవాళ్ళని ఆశీర్వదించారు. జీవితం అంటే సంపూర్ణ ఆరోగ్యమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన స్వచ్ఛాంధ్ర 2025 జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 48 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. వ్యాఖ్యానం రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.